2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఆర్ గురించి మాట్లాడదాం. ఆర్ అంటే రీలెర్న్. నేర్చుకున్న దాన్ని మళ్ళీ నేర్చుకోవడం, కొంచెం డిఫరెంట్ గా నేర్చుకోవడం. మనం నేర్చుకున్నదంతా ఒక లెవెల్, ఇప్పుడు నేర్చుకునేది ఇంకో లెవెల్. మనకి ఇప్పుడు బ్రేక్ అంటే మినిమం 6 months ఆర్ 1 year, 3 to 4 months ఇట్లాంటి బ్రేక్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఆడపిల్లలకి. ఎవరికైనా ఇయర్స్ కూడా చూస్తూ ఉంటాం. దాన్ని ఎట్లా బిల్డప్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలి అన్న దాని గురించి చూసుకోవాలి ఇక్కడ మనం. సింపుల్ అండి, 2 to 3 సింపుల్ ప్రాజెక్ట్స్ చేసుకోవడం. మనకున్న డేలో టైంని ఓ 30 to 45 minutes మనం అడ్జస్ట్ చేసుకుని ఆ రీలెర్న్ అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అసలు మనం చేయగలమా లేదా అన్నది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే ఆ టైం అడ్జస్ట్ చేసుకుని ఆ టైంలో మనం ప్రీవియస్ గా నేర్చుకుని వర్క్ చేసింది ఏదైతే ఉంటుందో దాని మీద ఒక్కసారి రివైజ్ చేసుకోవడం. దాన్ని చేస్తే అసలు మనం ఎంతవరకు ఉన్నాం, ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ఎంతవరకు ఉన్నది అన్న క్లారిటీ వస్తుంది. అప్పుడు ఇక్కడ రీలెర్న్ అన్న వర్డ్ ఎలా వస్తుందంటే మళ్ళీ నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు సొసైటీలో ఐటీలో చాలా మార్పులు జరిగిపోతున్నాయి. షార్ట్ టర్మ్ లో చాలా ఇన్స్టెంట్ గా చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. అసలు మనం వాటిని అందుకోగలమా లేదా? తీసుకునే బ్రేక్ లోనే కొత్త కొత్త స్కిల్స్ వచ్చేస్తున్నాయి, అప్డేట్ వర్షన్స్ మారిపోతూ ఉన్నాయి. దాన్ని ఏ రకంగా మనం అప్ స్కిల్ చేసుకోవాలి అన్నది ఇక్కడ ఆ క్లారిటీ వస్తుంది. ఆ 30 to 45 minutes టైం స్పెండ్ చేసుకోగలిగితే మనం దాన్ని ఎట్లా మార్చుకోవాలి, మనం నేర్చుకున్న దాన్ని ఇప్పుడున్న దానికి ఎట్లా మ్యాచ్ చేసుకోవాలి అన్న క్లారిటీ ఒకటి వస్తుంది. అప్పుడు దాన్ని మనం ఇంప్రూవైజ్ చేసుకునే ఛాన్స్ మన చేతుల్లో ఉంటుంది. ఇక్కడ రీలెర్న్ అంటే కెరియర్ గ్యాప్ అన్నది బ్రేక్ కాదండి, అది ఒక నెగటివిటీ అంతకన్నా కాదు. మళ్ళీ రీస్టార్ట్ చేయడం, అది మనకు ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. మనం నేర్చుకున్న దానికి ఇంకో పై ఎత్తేసి నేర్చుకుంటాం, అది మనకు ప్లస్ అవుతుంది కానీ నెగటివ్ ఎప్పుడూ కాదు. దాన్ని నెగటివ్ కింద అసలు థింక్ చేయకూడదు. అసలు చాలా మంది ఆ నెగటివిటీలో ఉంటారు. ఆ నెగటివిటీ వద్దు. మనం రీలెర్న్ అంటే నేర్చుకున్న దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటున్నాం అంటే మనం ఎప్పుడు ఉన్న వాళ్ళకన్నా ఓ మెట్ట ఎక్కువే ఉన్నాం కానీ తక్కువైతే కాదు. కాకపోతే దాన్ని ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ ట్రూ. మన కోడ్ జ్ఞాన్లో ఎవరైనా సరే మీరు అన్నట్టుగానే ఒక 5 years జాబ్ చేసి మ్యారేజ్ కోసమో ప్రెగ్నెన్సీ వలన ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేసే ప్రాసెస్లో స్కిల్ని అప్డేట్ చేసుకోవాలనుకున్న, అప్ స్కిల్ అవ్వాలి అనుకున్న మన దగ్గర ఏ విధంగా ఉంటుంది అంటారు? ఇక్కడ మనం 2019 నుంచి 2023 వరకు ఉన్న వాళ్ళని కెరియర్ గ్యాప్ అని పిలుస్తామండి. మనం వీళ్ళని డీల్ చేస్తున్నాం. ఈ ఇయర్ బేస్ చేసుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా మా దగ్గరికి రావచ్చు. ఏ టైంలో అయినా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. మా కౌన్సిలర్ ఎనీ టైం అప్డేటెడ్లో ఉంటారు. మీకు కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. మీకు కుదిరినప్పుడు ఫ్రీ టైం ఉన్నప్పుడు క్యాంపస్ విజిట్ చేయండి, కౌన్సిలర్స్తో మాట్లాడండి. ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర, ఆల్రెడీ రన్ అవుతున్న బ్యాచెస్ ఉన్నాయి, స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోండి. ఆల్రెడీ వర్క్ చేసి అక్కడ అవ్వలేక మళ్ళీ వెనక్కి వచ్చేసి కెరియర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ బ్యాచెస్లో. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోండి. మీకు అనిపించింది ఏంటో అన్నది అనాలిసిస్ చేసుకోండి. అప్పుడు మీ కెరియర్ ఎలా స్టార్ట్ చేయాలి అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుందండి.